యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంటు రష్యాని డైరెక్ట్‌గా ఎందుకు రెచ్చగొడుతున్నాడు? అసలు రష్యా మీద ఎందుకు 6500 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న రష్యాని అసలు ఎందుకు డైరెక్ట్‌గా రెచ్చగొడుతున్నాడు ప్రెసిడెంటు ట్రంపు పుతిన్‌ని? అంటే ఇక్కడ చాలా విషయాలున్నాయండి. ఏ నేపథ్యం అంటే ఒక పక్కన వెనిజులా అధ్యక్షుడిని మధ్యలోనే అరెస్ట్ చేసి తీసుకురావడం. రెండో పక్కన ఉత్తర కొరియా ఒక పెద్ద మిసైల్ టెస్ట్ చేసింది. ఏది జపాన్, సౌత్ కొరియాని టార్గెట్‌గా చేసుకొని. ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం చేస్తూ ఉంటే మళ్ళీ రష్యా అధ్యక్షుడు ఎప్పుడు నాటో మీద దాడి చేస్తాడా అని ఇంకొక పక్కన ఒకటి ఉంది. ఇంకొక పక్కన అతిపెద్దది ఏంటంటే చైనా తైవాన్ దురాక్రమణకి తైవాన్ చుట్టూరు మోహరింపులు చేసి మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతటి మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం ఉన్న ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలు ఆపుతానంటూ ఏకంగా పుతిన్నే డైరెక్ట్గా రెచ్చగొట్టేశాడు. ఎందుకంటే గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా రష్యా యొక్క షిప్పుల్నే సీజ్ చేయడం జరిగింది. అమెరికా అది ఇప్పుడు జరగలేదండి. ఈవెన్ కోల్డ్ వార్ ఎరాలో కూడా జరగలేదు. మరి ఇప్పుడే ఎందుకు చేస్తున్నాడంటే దీని వెనకాల ఒక పెద్ద వ్యూహం ఉందండి. చాలా లోతుగా మనం చూడాలి. ఎందుకంటే రష్యా ఇప్పుడు ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధం గత ఫిబ్రవరి 2022 నుంచి ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలయ్యి అంటే గత 4 సంవత్సరాలు ఉండడం వల్ల రష్యా బలహీనంగా ఉంది. ఇది ఒక పేపర్ టైగర్ అని ట్రంప్ చెప్తున్నాడు. నెంబర్ 1.